నీళ్ళు పెట్టినా దగ్గరికి తీసుకో నీళ్ళు ఉలగడంలా కింద. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను బయటికి అయితే వెళ్తున్నాను. ఇంతకుముందు చెప్పినా కదా ఒక చిన్న వర్క్ కోసం చూస్తున్నానని. ఈరోజు అయితే వెళ్తున్నాను బయటికి. అక్కడికి వెళ్ళినాక మీకు కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇంకా రెడీ అవ్వలేదు, వంట చేస్తున్నా. ఇంకా సామాన్లు ఉన్నాయి, సామాన్లు తోమాల. ఆల్మోస్ట్ రెడీ అయినాక నేను వీడియో తీస్తాను మళ్ళీ. ఇంతకుముందు నేను సర్వే వర్క్ చేసేదాన్ని, అలాంటిదే సేమ్. ఇప్పుడు కూడా వేరే వర్క్ అనమాట, సేమ్ అలాంటిదే కానీ ఇది ప్రాసెస్ వేరు. చిన్న జాబ్ అనమాట. ఫస్ట్ డే వెళ్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. చూసి మీకు కూడా చెప్తా అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది. ఇంతకుముందు పెళ్ళి కాక ముందుకు వెళ్ళేదాన్ని నేను. అది వేరే డిపార్ట్మెంటు, ఇది వేరే డిపార్ట్మెంటు. సేమ్ ఒకటే కానీ కొంచెం శాలరీ కూడా తక్కువే అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో మనకు. ఇంకొకటి, నేను ఇంతకుముందు బాగా లాంగ్ పోయేదాన్ని. హైదరాబాదు, విజయవాడ, నంద్యాలలో లోకల్లో కూడా తిరిగినాను. అది సర్వే డిపార్ట్మెంట్ కాబట్టి మొత్తం తిరగాల. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ విలేజ్లలోనే ఉంటుంది. ఇంకా చూద్దాం అది ప్రాసెస్ ఎలా ఉంటుందో. నాకు కూడా తెలియదు, వాళ్ళతో చెప్పించుకోవాలన్నమాట. నేను ఫస్ట్ డే కదా, నాకు ఇంకా కొంచెం వర్క్ తెలియదు కదా. ఒక 3 days అట్లా వర్క్ నేర్చుకోవాలా, తర్వాత వెళ్ళాలన్నమాట. ఫస్ట్ డే ఈరోజు. ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూద్దాం. కామెంట్ పెట్టండి ఎలా ఉంటుందో. ఇంకొకటి, ఇంకా మొత్తం వర్క్ అంతా అయిపోయిన ఇంట్లో పని అంతా అయిపోయినాక రెడీ అయినాక వీడియో తీస్తాను, సరేనా? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా బ్రష్ కూడా వేయలేదు. ఇంకా సామాన్లు తోమి వంట చేసి ఇంకా బాక్స్ ఉంటుంది మధ్యాహ్నం, బాక్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. మా ఆయన కూడా రెడీ అవుతున్నాడు. ఈరోజు నుంచి మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా, మా ఆయనతో కూడా మా ఆయన అంటే నేను కూడా వెళ్తాను అనమాట ఈరోజు. ఇంకా రోజు వెంటనే నేనైతే ఫాస్ట్గా లేచి తొందర రెడీ అవుతాను. తను రెడీ అవుతాడో లేడో చూడాలి ఈరోజు. ఇంకా నేను స్నానానికి అయితే నీళ్ళు అయితే పెట్టినా తనకి. ఇంకా నేను కూడా రెడీ అయ్యి వీడియో తీస్తా. ఫస్ట్ డే ఎలా వెళ్తానో చూడండి మీరు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనేమో డ్రెస్ వేసుకొని స్నానం తొందరగా వేసేసుకొని వంట చేసి బోకులు అన్నీ వేసినా ఈ మనిషి ఇంకా స్నానం చేస్తున్నాడు. చూసినారా? నాకన్నా తెల్లగా ఉన్నాడు, అందుకే నాకు కుళ్ళు. నీ దివ్య హస్తము. నేను ఎక్కడికైనా ఐబ్రోస్ లేనిది నేను బయటికి వెళ్ళాను. నాకు ఐబ్రోస్ అంటే బాగా ఇష్టం అన్నమాట. పౌడర్ వేసుకోకుండా కూడా ఐబ్రోస్ వేసుకుంటా ఖచ్చితంగా. నీకు ఓడొచ్చా? నేను ఎందుకు ఓడుచుకుంటా?
ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఈరోజు. మామూలుగా అయితే చీర కట్టుకుందాం అనుకున్నా, చీరలల్లా నందాలు ఉన్నాయి. ఓకే, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి క్లిప్ తీస్తాను. జుట్టుకు నిన్న అలోవేరా పెట్టుకొని ఈరోజు స్నానం చేసిన, నిన్న రాత్రి పెట్టుకొని ఏంటి మా ఆయనకు కూడా పెట్టాలనుకుంటున్నా. ఎట్టుంటుందో ఏమో, ఫస్ట్ రోజు కదా కొంచెం చూద్దాం. పోయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తా, ఓన్లీ వర్క్ గురించి. ఇది మాత్రం మార్నింగ్ అప్లోడ్ చేస్తా. ఐబ్రోస్ వేసుకుంటే ఇలా ఉంటుంది. ఐ లవ్ ఐబ్రోస్. ఐబ్రో పెన్సిల్ వేసుకుంటా, పౌడర్ ఏం వేసుకోలే నేను, జస్ట్ ఐబ్రో పెన్సిల్ వేసుకున్నా. లోన్లు తెప్పిస్తానా, తెప్పియాలని మొక్కుకుంటుంది అక్క. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను మొన్న చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోస్లలో, ఒక చిన్న జాబ్కి వెళ్తానని. ఈరోజు ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే నేను ఎలా వెళ్తాను, ఎలా రెడీ వెళ్తాను చూద్దాం. నేనైతే కొంచెం తెలిసిన వరకే ఇంతకుముందు నేను చేసినాను. ఇంతకుముందు నేను హైదరాబాదు, విజయవాడ అండ్ నంద్యాలలో లోకలు చిన్న విలేజ్లలో చిన్న సర్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేసేదాన్ని. సేమ్ అలాంటిదే, కానీ కొంచెం ప్రాసెస్ వేరు అనమాట. దాంట్లో అయితే నేను ఈరోజు ఫస్ట్ డే వెళ్తున్నాను. ఎలా ఉంటుందో నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అది ఏం వర్క్ కూడా చెప్తాను. ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలా, వంట అయితే చేస్తున్నాను. సామాన్లు తోమేసి వంట రెడీ చేసి బాక్స్ మధ్యాహ్నం భోజనం కూడా మనమే తీసుకెళ్ళాలా. మధ్యాహ్నం భోజనం తీసుకొని ఇంక వెళ్ళిపోతా నేను. చూద్దాం ఎలా ఉంటుందో వర్క్. ఇంకా నేను కూడా ఈ నుంచి ఇంకా మా ఊరి నుంచి మా అమ్మ ఇంటి దగ్గర నుంచి నంద్యాలకు వెళ్ళాలా. 9:30 కల్లా నేను అక్కడ ఉండాలా. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. ఆల్మోస్ట్ నేను తొందరగానే రెడీ అవుతాను, ఎక్కువ లేట్ అను. రెడీ అయినాక వీడియో తీస్తా, ఓకేనా.